బలికాటన్ ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఫిలిప్పీన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బలికాటన్ వ్యాయామం అనేది ఫిలిప్పీన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సాయుధ దళాల మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. ఈ బలికాటన్ వ్యాయామం పసిఫిక్ మహాసముద్రంలో జరిగేటటువంటి ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. సైనిక పరస్పర చర్య మరియు సంసిద్ధతను మెరుగుపరచడానికి ఈ వ్యాయామం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఫిజీ దేశం యొక్క అత్యున్నత గౌరవ పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఎవరిని సత్కరించారు? మధుసూదన్ సాయి. ఫిజీ దేశం యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని కర్ణాటకకు చెందిన మానవతావాది మధుసూదన్ సాయికి ప్రదానం చేశారు. రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఫిజీ స్టేట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఫిజీ దేశ అధ్యక్షుడు రతునైకామ లాలబలవు ఈ అవార్డును అందజేశారు. గతంలో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డును అందుకున్న వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు. రెండవ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారతదేశం. రెండవ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశం 83 స్వర్ణాలు, 3 రజితాలు, 1 కాంస్యంతో సహా 87 పతకాలను గెలిచింది. పతకాల పట్టికలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ 2వ స్థానంలో మరియు మంగోలియా దేశం 3వ స్థానంలో నిలిచాయి. రెండవ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 ఏప్రిల్ 25 నుండి 27 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని కేడీ జాదవ్ అరీనాలో జరిగింది. మొదటి ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2022లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. లాపు లాపు ఫిలిపినో ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? కెనడా. ఈ కార్యక్రమం వాంకోవర్లో, ఇది కెనడాలో ఉంటుంది, జరుపుకునే లాపు లాపు డే బ్లాక్ పార్టీ. ఈ ఉత్సవం ఫిలిప్పీన్స్ సంస్కృతిని మరియు లాపు లాపు దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కమ్యూనిటీ కార్యక్రమం. ఇది స్పానిష్ వలసరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఫిలిప్పీన్స్ నాయకుడిని స్మరించుకుంటుంది. ఏప్రిల్ 2025లో ఎబోలా సుడాన్ వైరస్ వ్యాధి వ్యాప్తి ముగింపును ప్రకటించిన దేశం ఏది? ఉగాండా. ఉగాండా ఇటీవల ఎబోలా సుడాన్ వైరస్ వ్యాధి వ్యాప్తి ముగిసినట్లు ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాల ప్రకారం ఒక దేశం ఎబోలా రహితంగా ప్రకటించబడాలంటే కొత్త కేసులు లేకుండా 42 రోజులు ఉండాలి. టీకాలు ఇంకా క్లినికల్ ట్రయల్స్లో ఉన్నందున సుడాను జాతి ఎబోలాకు ఆమోదించబడిన చికిత్సలు లేదా టీకాలు లేవు. భారతదేశంలోని ఏకైక తోడేళ్ల అభయారణ్యం అయిన మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం భారతదేశంలో తోడేళ్లకు అంకితం చేయబడిన ఏకైక అభయారణ్యం. ఇది జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఉంది. 1976లో ఈ అభయారణ్యం భారతీయ తోడేళ్ల జనాభా రక్షణ కోసం తోడేళ్లు అభయారణ్యంగా ప్రకటించబడింది. ఇది పలమౌ టైగర్ రిజర్వ్లో భాగం. సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1992. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులు భారతదేశానికి ప్రయాణించడానికి అనుమతించబడరని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘమైన సార్క్ దేశాల నుండి కొంతమంది ప్రముఖులు
ఈ ప్రాంతంలో వీసా లేకుండా ప్రయాణించడానికి వీలుగా సార్క్ వీసా మినహాయింపు పథకం 1992లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద ప్రతి సభ్యదేశం వారి సొంత దేశంలోని అర్హత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక వీసా స్టిక్కర్లను జారీ చేస్తుంది. ఈ స్టిక్కర్లు సాధారణంగా సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటాయి మరియు సార్క్ దేశాలు క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. 2025లో 71 మంది ప్రముఖ వ్యక్తులకు ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ఎవరు ప్రదానం చేశారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఈ అవార్డులను 3 భాగాలుగా విభజించారు. అవి పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు వచ్చి ఎల్ సుబ్రహ్మణ్యం ప్రఖ్యాత వయలిన్ విద్వాంసుడు, పంకజ్ ఉదాసు గాయకుడు, నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ నటుడు మరియు శాసనసభ్యుడు. బాలకృష్ణ సినిమా మరియు ప్రజా జీవితానికి చేసిన కృషికి గాను పద్మభూషణ్ను అందుకున్నారు. ఎస్ అజిత్ కుమార్ నటుడు. పిఆర్ శ్రీజేష్ భారత మాజీ హాకీ గోల్ కీపర్. ప్రపంచ సామాజిక నివేదిక 2025ను ఎవరు విడుదల చేశారు? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. అభద్రత, అసమానత మరియు అపనమ్మకం వల్ల కలిగే ప్రపంచ సామాజిక సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితి యొక్క కొత్త నివేదిక హెచ్చరిస్తుంది. వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2025 అనేది సామాజిక అభివృద్ధి సమస్యలపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం అనగా యుఎన్ దేశ యొక్క ప్రధాన ప్రచురణ. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా ఏ రాష్ట్రం గణనీయమైన నష్టాలను చవిచూసింది? మిజోరం. మిజోరం పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ ప్రకారం మార్చి నుండి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో 3050కి పైగా పందులు చనిపోయాయి. 2021 నుండి రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అడపాదడపా వ్యాప్తి చెందుతుంది. దీని ఫలితంగా 896.69 కోట్ల మొత్తం నష్టం వాటిల్లింది. రియల్ మాడ్రిడ్ను ఓడించి కోపా డెల్ రే కప్పును అందుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది? బార్సిలోనా. సెవిల్లాలో అనగా స్పెయిన్ శనివారం జరిగినటువంటి కోపా డెల్ రే క్లాసికో ఫైనల్ను బార్సిలోనా ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్పై 3-2 తేడాతో విజయం సాధించింది. యునైటెడ్ నేషన్స్ స్పాట్లైట్ ఇనిషియేటివ్లో ఏ సంస్థలు పాల్గొంటాయి? యూరోపియన్ యూనియన్ మరియు ఐక్యరాజ్య సమితి. యునైటెడ్ నేషన్స్ స్పాట్లైట్ ఇనిషియేటివ్ అనేది యూరోపియన్ యూనియన్ మరియు యుఎన్ మధ్య ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం. మహిళలు, ముఖ్యంగా అణగారిన అదేవిధంగా బలహీన వర్గాలు హింస మరియు హానికరమైన పద్ధతుల నుండి విముక్తి పొందేలా చూసుకోవాలనే లక్ష్యంతో ఇది 2017లో ప్రారంభించబడింది. ప్రపంచ సముద్రాలను జాతీయ సరిహద్దులకు ఆవల రక్షించడానికి ఉద్దేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ ఒప్పందం పేరు ఏమిటి? ఐక్యరాజ్య సమితి హైసీస్ ఒప్పందం, యునైటెడ్ నేషన్స్ హైసీస్ ట్రీటీ. హైసీస్ ఒప్పందం అని కూడా పిలువబడే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఒప్పందం, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్ అనగా యుఎన్ క్లాస్ కింద ఐక్యరాజ్య సమితి యొక్క ఒప్పందం. ఇది జాతీయ సరిహద్దులకు ఆవల ఉన్న సముద్ర ప్రాంతాలను రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్న మొదటి ఒప్పందం మరియు దీనిని తరచుగా సముద్రం కోసం ప్యారిస్ ఒప్పందం అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని రక్షించడానికి మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి చట్టబద్ధంగా ఉంటుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనగా I4C
ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మనీ ట్రయల్స్లను బాగా గుర్తించడానికి మరియు సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో సమాచారాన్ని పంచుకోవడానికి మరియు స్వీకరించడానికి ప్రభుత్వం ఇటీవల ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cకి అధికారం ఇచ్చింది. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి జాతీయ నోడల్ ఏజెన్సీగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఇండియన్ సైబర్ క్రైమ్ సెంటర్ స్థాపించబడింది. ఈ I4C ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిమోఫీలియాకు జన్యు చికిత్స పరీక్షను నిర్వహించిన సంస్థ ఏది? ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ మరియు రీజనరేటివ్ మెడిసిన్, బ్రిక్ ఇన్ స్టెమ్, బెంగళూరు. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ CMC వెల్లోర్ సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి మానవ హిమోఫీలియా జన్యు చికిత్స పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. జన్యు చికిత్స అనేది వ్యాధులకు చికిత్స చేయడానికి లేదా నివారించడానికి లోపభూయిష్ట జన్యువులను సవరించే లేదా భర్తీ చేసే బయోమెడికల్ టెక్నిక్. ఈ హిమోఫీలియా అనేది అరుదైన జన్యు రక్తస్రావం రుగ్మత. ఇది ముఖ్యంగా పురుషులను ప్రభావితం చేస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి APADA వ్యవసాయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది? ఒడిస్సా. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ అనగా APADA మరియు ఒడిశా ప్రభుత్వం ఒడిశా నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ఒక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది.